ఇది పృథు మహారాజు జీవితంలోని ఒక అత్యంత ముఖ్యమైన ఆసక్తికరమైన మలుపుకు సంబంధించిన సంక్షిప్త విశ్లేషణ. సర్వస్వాన్ని సాధించేసి విజయాల శిఖరాగ్రాన ఉన్న ఒక చక్రవర్తి అకస్మాత్తుగా బాహ్య ప్రపంచాన్ని వదిలేసి తనలోకి తాను ఎందుకు ప్రయాణించడం మొదలుపెట్టాడో ఈరోజు మనం చూద్దాం. మొదటిగా ఆయన విజయాల గురించే మాట్లాడదాం. పృథుమహారాజు నశించిపోతున్న భూమిని మళ్లీ ప్రాణంతో నిలబెట్టి రాజ్యాన్ని చక్కదిద్ది ప్రజలందరి అపారమైన గౌరవాన్ని పొందాడు. సరే, అన్నీ సాధించేసిన తర్వాత ఒక మనిషి, అందులోనూ ఒక గొప్ప రాజు, ఇంకేం చేస్తాడు చెప్పండి? రెండవది, సరిగ్గా ఆ విజయాల శిఖరాన ఉన్నప్పుడే ఆయనలో ఒక కొత్త సంఘర్షణ మొదలైంది. చుట్టూ అంత కీర్తి ఉన్నా సరే, అసలు ఈ అధికారమనేది నా అంతిమ లక్ష్యమా, లేక ఒక పాలకుడిగా నేను నిర్వర్తించాల్సిన కేవలం నా ధర్మం మాత్రమేనా అన్న ఆలోచనలో ఆయన పడిపోయారు. ఇక చివరిగా ఆలోచించండి, ఒక అత్యంత విజయవంతమైన పాలకుడు ఈ అంతర్గత సంఘర్షణ వల్ల పూర్తిగా లోపలికి